నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందటానికి, అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కుబేరుడి అనుగ్రహం కలగాలి. మరి కుబేరుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి అంటే, కుబేరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ముగ్గు ఉంది. దాన్నే కుబేర ముగ్గు అనే పేరుతో పిలుస్తారు. లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి శుక్రవారం రోజు ఎవరైతే ఈ కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. మరి ఈ కుబేర ముగ్గు ఎలా వేయాలి అంటే, మీ ఇంట్లో పూజా మందిరంలోనే చక్కగా ఈ కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటించవచ్చు. కొంచెం బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి తీసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఒక పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ పూజాపీఠం మీద ఈ బియ్యపిండితో ఒక పెద్ద చతురస్రాకారపు ముగ్గు వేయండి. ముందుగా బియ్యపిండితో చక్కగా ఒక చతురస్రాకారపు ముగ్గుని పూజాపీఠం మీద వేయాలి. ఆ చతురస్రాకారపు ముగ్గులో 9 చిన్న చిన్న చతురస్రాలు వచ్చేలాగా ముగ్గు వేయండి. అంటే ముందు పెద్ద చతురస్రాకారపు ముగ్గు బియ్యపిండితో వేయాలి. దాని లోపల 9 చిన్న చిన్న చతురస్రాలు వచ్చేలాగా ముగ్గు వేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కుంకుమ తీసుకోండి. చక్కగా కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో ఈ 9 చిన్న చతురస్రాలలో 9 సంఖ్యలు కుంకుమతో రాయాలి. ఆ సంఖ్యలు ఏంటంటే 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21. ఆ సంఖ్యలు కుంకుమతో రాయాలి. అదే కుబేర ముగ్గు. ఇంకొకసారి సంఖ్యలు జాగ్రత్తగా గమనించండి. 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21. ఈ సంఖ్యలు చక్కగా 9 చిన్న చతురస్రాల్లో కుంకుమతో రాయండి. కుబేర ముగ్గు పూర్తయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆ అంకెల మీద చక్కగా ఎర్ర పుష్పాలు ఉంచాలి. ఏవైనా సరే ఎర్రటి పుష్పాలు తీసుకొని ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క ఎర్రటి పుష్పం ఉంచండి. అలాగే ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచండి. అలా 9 సంఖ్యల మీద 9 ఎర్ర పుష్పాలు ఉంచాలి. 9 సంఖ్యల మీద 9 రూపాయి బిళ్ళలు ఉంచాలి. అలా ఎవరైతే ముగ్గు వేస్తారో దాన్ని కుబేర ముగ్గు అంటారు. ఆ కుబేర ముగ్గు దగ్గర అగరబత్తులతో దీపాన్ని వెలిగించండి. తప్పకుండా కుబేరుడి అనుగ్రహం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శుక్రవారం ఈ చిన్న విధి విధానాన్ని గృహంలో పాటించండి. మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలని మీకు కురిపించి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. అలాగే మహాలక్ష్మీదేవికి మారేడు దళాలంటే ఎంతో ప్రీతిపాత్రం. మారేడు దళాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మరి మారేడు దళాలతో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే, శుక్రవారం పూట చక్కగా మారేడు దళాలు తీసుకొని ఆ మారేడు దళం మీద గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి. గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తున్నప్పుడు ఒక చిన్న మంత్రం చెప్పుకోండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం బిల్వ నిలయాయై నమః. చాలా సులభమైనటువంటి మంత్రం. ఓం బిల్వ నిలయాయై నమః. బిల్వం అంటే మారేడు. మారేడులో నివాసం ఉన్నటువంటి తల్లికి నమస్కారం అని అర్థం. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు శుక్రవారం పాటించండి. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనిపించే శివుని శరీరాలు ఏమిటయ్యా అంటే 8 అన్నారు. ఇక్కడ అష్టమూర్తి స్వరూపాలు అన్నారు. ఇక్కడ కనిపించే శివుడు 8 రూపాలతో ఉంటాడట. ఆ 8లో 5 పంచభూతాలే. కానీ మరి పంచభూతాల గురించి చెప్పక్కర్లేదు. ఇక తర్వాత 2 ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు. అంటే వీళ్ళు మన పరిచయం ఉన్నవారే. ఆ తర్వాత వాడు ఎవడయ్యా అంటే క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. క్షేత్రజ్ఞుడు అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అన్నారు కదా. కానీ క్షేత్రజ్ఞుడు వాణ్ణే అహంకారాభిమాని, నేను అనుకునేటువంటి చైతన్యం ఏదవుతుందో అది 8వది. ఇప్పుడు మీరు చూడండి, 8 లేని ప్రపంచం ఏదైనా చూపించగలరా? మొత్తం పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, 8వనే నేను అనబడే చైతన్యం. ఈ 8 తప్ప ప్రపంచంలో మరొక వస్తువు లేదు. అంతే కదా.
కనుక ఇవి మనకి ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రత్యక్షం అంటే అనుభవానికి అందుతున్నాయి. ప్రత్యక్షం అనే మాటకు అర్థం అనుభవమునకు అందుట. అక్షి శబ్దానికి కన్ననే కాదు, అక్షం అంటే ఇంద్రియములని అర్థం. ప్రత్యక్షం అంటే ఇంద్రియములకు అనుభవానికి వచ్చేవి 8 తప్ప మరేం లేదు. అవునా లేదా మీరు ఆలోచించండి. ఇక్కడ ఈ 8 మన సంప్రదాయం ప్రకారం కనిపించే జగత్తే కనిపించని పరమేశ్వరుని యొక్క శరీరము అని కదా మన భావం. అదే మీరు విష్ణు శాస్త్రంలో త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అన్నారు. కాళిదాస మహాకవి కూడా ప్రత్యక్షాభిస్తనూభి అన్నాడు. ఇక్కడ ప్రత్యక్షమవుతున్నటువంటి 8 శరీరాలతో పరమేశ్వరుడు నన్ను కాపాడుగాక అన్నారు. అంటే ప్రతివారికి అనుభవానికి వస్తే ఈ యొక్క శ్లోకం మనం అర్థం చేసుకున్నా, లేదా అష్టమూర్తి శివుడు అని అర్థం చేసుకుంటే మనం శివుడు దూరంగా ఉన్నాడని భావం పోతుంది. అవునా లేదా అండి? ఇక్కడ మరి విన్నామండి, మాకు మరి శివుడు దగ్గరగా ఉన్నాడని భావం కలగట్లేదంటే భావం నిలవట్లేదని అర్థం. ఇక్కడ 8 శివుడే. ఈ భావం చెప్పిన వెంటనే కలగదు కనుక నిరంతరం భావించు, అప్పుడు తప్పకుండా కలుగుతుంది. చాలా కాలం నువ్వు పంచభూతాలు శివుడే, సూర్యుడు చంద్రుడు శివుడే, మనలో అహం రూప చైతన్యం కూడా ఈశ్వరుడే అనుకోవడం మొదలు పెడితే 8 శివుడే 8 శివుడే అనేది మీరు బాగా భావించితే 8 మీకు శివంగా మారిపోతాయి. అది చమత్కారం. శివంగా మారిపోతాయంటే శుభంగా మారిపోతాయి. ఎవడు 8 శివుడు అనుకుంటాడో వాడు 8 శివం అయిపోతాయి. పరమేశ్వరుడు 8 రూపాలతో కనబడుతున్నాడు కనుక ఇందులో ఏవి మీకు అనుభవానికి వచ్చింది శివుడు శివుడు అనడం మొదలు పెట్టండి, వెంటనే శివంగా మారిపోతుంది. అందులో ఏమీ సందేహం లేదండి. ఇక్కడ అలా ఎంతోమంది ప్రపంచం శివస్వరూపంగా భావించడం చేత శివుడు ప్రపంచము ద్వారానే వాళ్ళకి శివమిస్తున్నాడు. అయితే పరమేశ్వరుడు 8 మూర్తుల వాడేనా? మళ్ళీ ప్రశ్న వేయాలి. ఎందుకంటే ఇక్కడ వరకు తృప్తి చెందిపోయాం 8 రూపాలతో ఉన్నాడంటే. అయితే 8 మూర్తుల వాడేనా అంటే పరిచ్ఛిన్నాం ఎత్తుం, ఆయన పరిచ్ఛిన్నం చేయకూడదయ్యా అన్నాడు. పరిచ్ఛిన్నం అంటే పరిమితి పెట్టడం. ఆయన 8 మూర్తులకి పరిమితురా అండి? అంటే మనకు కనబడుతున్న 8 మూర్తులలో ఆయన లీనమై ఉన్న 8 మూర్తులకు అతీతంగా కూడా ఉన్నాడు. కనుక శివునికి మరొక రూపం ఉంది, అది 8 మూర్తులకు అతీతుడు. 8 మూర్తులలో ఉన్నవాడు, 8 మూర్తులుగా ఉన్నవాడు 8 మూర్తులకు అతీతుడు కూడా. అందుకే పరమేశ్వర తత్వం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనబడే విశ్వము ఆయనే, విశ్వానికి అతీతుడు కూడా ఆయనే, అంతే తెలుసుకుంటే చాలు. కనబడే విశ్వం అంటే 8 తప్ప మరొక విశ్వం లేదు. ఈ మాటను పట్టుకుని ఉపనిషత్తు, మొట్టమొదటి ఉపనిషత్తు మొదటి వాక్యంలోనే చెప్పింది ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్. ఇది సూత్రం. ఈశా ఆవాస్యం ఇదం, ఈశ్వరుని చేత ఆవాస్యం నిండిపోయినదయ్యా ఈ సర్వ జగత్తు కూడా అని స్పష్టంగా కనబడుతున్నది. అందుకే ఆ శివునే మన రుద్రుడు అంటాం కనుక యో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఇది వేదమంత్రం. యహ రుద్ర అగ్నౌ, ఏ రుద్రుడు అగ్ని యందున్నాడో, అప్సు జలములు యందున్నాడో, య ఓషధీషు ఓషధులు యందున్నాడో, ఒక్క మాటలో చెప్పేస్తాను, విశ్వాభువనాని సమస్త భువనముల యందు ఏ రుద్రుడున్నాడో ఆ రుద్రుడికి నమస్కారం. ఒక్క మాటలో తేలిపోయిందండి ఇక్కడ. కానీ పంచభూతాలలో లీనమై ఉన్నటువంటి రుద్రుడికి లింగం అని పేరు. ఆయన యందు విలీనమై ఉన్నాయి, ఆయన వీటి యందు లీనమై ఉన్నాడు కనుక వాటికి శక్తి బయట నుంచి లోపల నుంచి కూడా ఇస్తున్నాడు. ఆయన యందు ఉన్నాయి అన్నప్పుడు బయట నుంచి శక్తి, ఆయన వాటి యందు ఉన్నాడంటే లోపల నుంచి శక్తి. ఇదే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ ఉదాహరణ మనం ఎప్పుడూ చెప్పుకున్న ఒకసారి చెప్పుకుందాం. కెరటంలో నీరు, కెరటం చుట్టూ నీరు, అంతే. ఇక్కడ ఇది ఒక్కడ అర్థమైతే ఆ నీరే శివుడు, ఆ కెరటాలే భూతాలు జీవులు. ఇప్పుడు మీరే అన్వయించుకోవచ్చు ఇక్కడ. అటువంటి ఆ పరమేశ్వరుడు పంచభూత లింగాల్ని భావన చేద్దాం. ఇప్పుడు మన శరీరంలో పంచభూతాల్ని చూస్తున్నాం, కానీ పంచభూత లింగాలుగా చూడటం ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి. అంటే 5 ఈశ్వరుని దర్శించడం మొదలు పెడతాం. ముందు 5 ఈశ్వరుని చూస్తూ తర్వాత 5 వదిలి ఈశ్వరుని చూడాలి, అంతే. ఇక్కడ సూత్రం ఇంతేనండి. ముందు 5 ఈశ్వరుణ్ణి, తర్వాత 5 విడిచిపెట్టి ఈశ్వరుణ్ణి. ఇంటిని అనే మాట వచ్చింది, ఇది బాగుంది. ఒక పెద్ద ఆయన కలవాలని వెళ్ళారు ఇంటికి, ఇల్లే కనబడుతుంది ముందు, ఇల్లు ప్రధానం, కానీ ఇంట్లోకి వెళ్ళాక ఆయన ప్రధానం. కనుక పంచభూతాలు ఆయన ఇల్లు అనుకో, తర్వాత ఆయన పట్టుకో, అయిపోయింది. ఇక్కడ పంచభూతాలు యజమాని పట్టుకో. అయితే మనం ఏం చేస్తామంటే ఈ పంచభూతాలని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి నానాయాతన పడుతున్నాం, అవునా లేదండి? కానీ కొంచెం తెలివైన వాడు ఏం చేస్తాడంటే పంచభూతాలు ఎవరి కంట్రోల్ ఉన్నాయో వాడిని పట్టుకుంటాడు, అయిపోయింది మొత్తం. సర్వం ఆయన స్వరూపంగా ఉన్నాడు కనుక, మరొక సహాయం లేకుండా లీనమై ఉన్నాడు కనుక మనం ఈ పంచభూతాలు నియమించే పరమాత్మని ఉపాసించడమే పంచభూత లింగ ఉపాసన. ఇంకో విశేషం, పంచభూత లింగాలు తెలుసుకుని కనుక మనం ఆరాధిస్తే మన శరీరంలో ఉన్న పాంచభౌతిక ప్రకృతి మనకు అనుకూలంగా మార్చేస్తాడు. అదే కదా ఇప్పుడు చెప్పింది. పంచభూతాలు శివస్వరూపాలను గ్రహిస్తే పంచభూతాలు శివమైపోతాయి.
ఆ శివం చేస్తాడు. అంతేకాదు పురాణాల్లో లింగస్థుతులు కొన్ని కనబడతాయి. అగ్నిలింగాయ వై నమః, సూర్యలింగాయ వై నమః, జలలింగాయ వై నమః, వ్యోమలింగాయ వై నమః అని కనబడుతుంటాయి. అంటే మనం అనుకుని క్షేత్రాల్లో వాళ్ళని చెప్పడం కాదు దాని ఉద్దేశం. దాని ఉద్దేశం ప్రకారంగా ఈ 5 ఆయన లింగములే. లింగం అంటే మరొకటి అర్థం ఏంటంటే ఆయన్ని తెలియజేసేవి. లింగం శబ్దానికి కూడా మరొక అర్థం వచ్చేసిందండి. కానీ మొట్టమొదటి మన లింగం అంటే లీనం అని అర్థం బట్టి చెప్పుకున్నాం. రెండవది లింగం అంటే తెలియజేయునది అని. ఒకదాన్ని తెలియజేసేది దానికి లింగం అవుతుంది. ఇక్కడ మన శివలింగం ఎందుకుంటున్నామంటే చూడగానే శివుడు గుర్తొస్తున్నాడు, శివుడిని తెలియజేస్తుంది కనుక లింగం అన్నాం. పంచభూతములు లింగములు ఎందుకయ్యా అంటే పంచభూతములు శివుడిని తెలియజేస్తున్నట్ట. ఎలా తెలియజేస్తుందంటే ఇంత శక్తి దీనికి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే వెంటనే ఎవడి వల్ల వచ్చిందో తెలుస్తున్నది కదా. కనుక భక్తుణ్ణి ప్రపంచం ఎందుకుందయ్యా అంటే మా స్వామిని గుర్తు చేయడానికి అంటాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచం ఎందుకుందంటే భగవంతుని గుర్తు చేయడానికి. అరే ఒక వ్యవస్థ పనిచేస్తుందంటే దానికంటూ ఒక అధికారి ఉన్నాడు, దాని మీద సర్వతంత్ర స్వతంత్రత కలిగినటువంటి ఒక శక్తిమంతుడు ఉన్నాడని కనబడుతూ ఉంటుంది. అలాంటిది పంచభూతాలు పనిచేస్తున్నాయంటే వాటి నియామకుడు ఉన్నాడని తెలియాలి కదా ఇక్కడ. కనుక ప్రధానంగా పంచభూతాలు. ఇక సూర్యుడు చంద్రుడు అంటారా, వాళ్ళు పంచభూత తత్వాల్లో ఒకరే. సూర్యుడిలోకి అగ్నితత్వం వెళ్ళిపోతుంది, జలతత్వం చంద్రుడిలోకి వెళ్ళిపోతుంది, అయిపోయింది. ఇంకా మిగిలింది 8వ వాడేగా, వాడు వీటితో కలిసే ఉంటాడు. కనుక పంచభూతలింగాలకి మనం ప్రాధాన్యంగా చెప్పుకోవాలి, మనకి నిత్య అనుభవంలో ఉన్నటువంటివి. అయితే చిత్రం ఏంటంటే ఇప్పుడు వీటి గురించి మనం చెప్పేటప్పుడు మన శరీరమే పంచభూతలింగ క్షేత్రం అని తీర్మానం అయిపోయింది. ఇప్పుడు ఈ క్షేత్రాల్లో శివుడికి వచ్చేటప్పటికల్లా పంచభూతలింగములు ఒక లెక్క. అష్టమూర్తి క్షేత్రంలో మళ్ళీ 8 ఉన్నాయి. అష్టమూర్తులు సూర్యుడికి సంబంధించిన శివక్షేత్రాలు ఉన్నాయి. అయితే కొంతమంది కోణార్క్ చెప్పారు. కోణార్క్ సూర్యక్షేత్రం, సూర్యరూపుడైన శివుని క్షేత్రం అన్నారు. నిజమే, ఎందుకంటే ఆదిత్య స్వరూపం శివుడే అని రుద్రం కూడా మనకు చెప్తున్నది. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళ, ఈ మంత్రాల ద్వారా ఆదిత్యుడిని శివుడిగానే చూడమన్నారు. కోణార్క్ సూర్యక్షేత్రం కనుక ఇది శివక్షేత్రమే. కొందరు ఏం చెప్పారంటే కాశీక్షేత్రంలో ప్రత్యేకించి 12 సూర్యాలయాలు ఉన్నాయి. విశేషించి సూర్యుడే శివుని ప్రత్యక్షం చేసుకుని ఒక శివలింగాన్ని పెట్టాడు, గభస్తీశ్వరలింగం. గభస్తీశ్వరుడు, గభస్తి అంటే సూర్యుడే, సూర్యుడికి ఈశ్వరుడు కనుక గభస్తీశ్వరుడు, అది సూర్యలింగం అని చెప్పుకోవాలి. ఇవి కాకుండా కోణార్క్ అనేది ఆదిత్య పురాణంలో కోణార్క క్షేత్రం గురించి చాలా ఉన్నది. కోణ అర్క, యాంగులర్గా ఉన్నటువంటి సూర్యశక్తి అది. కానీ కోణార్క క్షేత్రం అది. ఆ కోణార్క క్షేత్రము సహజంగా సూర్యుడు ఉన్నాడు అక్కడ. ఆలయం తర్వాత నిర్మాణమైంది, కానీ క్షేత్రంలో సూర్యుడు ఉన్నాడు. అందుకే సూర్యోపాసకులకు మాత్రం కోణార్కం గొప్ప క్షేత్రం. అలా కొన్ని సూర్యక్షేత్రాల గురించి చెప్పారు. సూర్యుడిలో సహజంగా ఈశ్వర శక్తి ఉన్నప్పటికీ దాన్ని ఒక క్షేత్రం ద్వారా, మంత్రం ద్వారా, విగ్రహం ద్వారా పొందాల్సిందే. ఇది తెలుసుకోవాలి వాటికి ఉన్నటువంటి అనుబంధం. అలాంటి క్షేత్రాలు మనకి చాలా ఉన్నాయి సూర్యుడికి సంబంధించినవి. ఇక చంద్ర సంబంధ క్షేత్రాల్లో మనకి చంద్రుడు అనగానే ఎన్ని చెప్తామండి. పంచభూతాలింగాలంటే ఫిక్స్ అయిపోయాయి, కానీ చంద్రలింగాలు ఎన్ని చెప్తారు, మనకి ఏది దగ్గర అది చెప్పుకోవాలి. మనకి సోమనాథ్ పేరు చాలామంది వింటుంటారు, అది జ్యోతిర్లింగం అయినప్పటికీ అందులో చంద్రకళలు చంద్రుడు ప్రతిష్ఠ చేసుకున్నాడు కనుక చంద్రలింగం అని కొందరు అంటారు. ఇది కాకుండా మళ్ళీ మనకి సోమారామాలు, పంచారామాల్లో ఒకటి సోమారామం, ఇది మనకి భీమవరం సమీపంలో కనబడుతుంది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇప్పటికీ చిత్రం ఏంటంటే అది పాడ్యము నుంచి పూర్ణిమ వరకు తెల్లగా కళలు పెరుగుతుంటుంది, పూర్ణిమ నుంచి తర్వాత తగ్గుతుంటుంది. ఇలాంటి సోమతత్వలింగములు భారతదేశంలో అనేకం ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రదాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాంత్వాంత్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:03. తిథి పంచమి సాయంకాలం 6:23 వరకు. నక్షత్రం ఉత్తర సాయంకాలం 4:29 వరకు. వర్జం రాత్రి 12:25 నుంచి 1:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు. మరల మధ్యాహ్నం 12:50 నుంచి 1:35 వరకు. అమృతకాలం ఉదయం 9:52 నుంచి 11:20 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగే త్యాగరాజస్వామి వారి ఆరాధన. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం ద్వారా, పాయసం ఆ లక్ష్మీదేవికి నివేదన చేయడం ద్వారా, అలాగే నిమ్మకాయ పులిహార ఇది నివేదన చేయడం ద్వారా. అంటే నిమ్మకాయ పులిహార నివేదన చేసినట్లయితే శుక్రునికి సంబంధించిన దోషాలు పోతాయి. పాయసం నివేదన చేసినట్లయితే సంపదలు సిద్ధిస్తాయి. ఈ విధంగా మనం అర్చించుకోవడం ద్వారా అనుభవయోగ్యమైన సంపదను పెంచుకోవచ్చు. ఇక త్యాగరాజస్వామి వారి ఆరాధన. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పుణ్యైర్ యశో లభ్యతే, పుణ్యం వల్లే యశస్సు లభిస్తుంది. 96 కోట్ల రామనామం చేశాడు ఆయన. ఎంత గొప్పవాడు. విశేషం ఏంటంటే సృష్ట్యాది నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆరాధనోత్సవంలో ఇన్ని వేల మంది సంగీత పండితులు పాల్గొనడం అనేటువంటి ఘట్టం అపూర్వం. ఇంతకు ముందు లేదు, ఈ పైన ఉండదు. అంత గొప్ప విశేషం అన్నమాట నేటి ఆణిముత్యం. అన్నింటికంటే బలమైన శత్రువు తన కోపమే. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. శుక్రవార లక్ష్మీదేవి మన గృహంలోకి ప్రవేశించాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం ఎల్లవేళలా కూడాను సంపాదించడానికి ఇంటి గడపను జాగరూకతతో చూసుకోవాలి. ఇంటి గడప లక్ష్మీ స్వరూపంగా కూడా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం సంప్రదాయ లక్షణం. ప్రతి శుక్రవారం కూడాను ఈ విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. అంతేకాకుండా అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారాన్ని ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశిపుడిని సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు యొక్క స్థానము అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. ఎక్కడైతే మహావిష్ణువు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మహావిష్ణువుతో కూడి ఉన్నటువంటి లక్ష్మీ స్థానమే గడప. అందుచేతనే గడప ఉన్న ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. గడపలు లేకుండా గృహ నిర్మాణాలు పనికిరావని కూడా మనకు శాస్త్రం. సింహద్వారం ఒక్కటే కాదండి, లోపల ఉండేటువంటి పడక గదికి కూడాను గడప అనేది ఉండాలి. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఏనుగు తొండాలు రెండు కూడా పైకి ఎత్తి ఉన్నట్టుగా ఉన్నటువంటి చిత్రపటం మీ గృహంలో తప్పనిసరిగా ఉంటే మంచిది. అలాగే
ఎప్పుడూ కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి పరిశుభ్రత అనేది పాటించి తీరాలి. శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు అంటోంది శాస్త్రం. ఎవరూ కూడాను సాయం సంధ్యా సమయంలో నిద్రపోకూడదండి. అలా గనక పోయినట్లయితే లక్ష్మీదేవి మాత్రం ఇంటిలోకి రాదు. జ్యేష్ఠాదేవి ప్రవేశం మాత్రం జరిగి తీరుతుంది. తులసి కోట లక్ష్మీ స్వరూపంగా భావించాలి. తులసి కోట వద్ద దీపారాధన చేయటం ఎవ్వరూ కూడా మరిచిపోకూడదు. లక్ష్మీదేవికి ప్రీతివంతమైంది మారేడు దళం. మారేడు దళం ఇటు పరమేశ్వరుడికి కూడా ప్రీతికరమైందే. అయితే ఆ మారేడు దళం పైన గంధాన్ని వ్రాసి ఆ గంధముతో కూడిన మారేడు దళాన్ని లక్ష్మీదేవి దగ్గర కనుక ఉంచినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. పద్మమాల చాలా విశిష్టవంతమైంది. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి అన్నారు. ఆ పద్మమాలను లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి అలంకరించి లక్ష్మీ అనుగ్రహాన్ని సాధిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. గిరి ప్రదక్షిణానికి ఒక లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా 14 మైళ్ళు నడవాలి అని చెప్పారనుకోండి, అమ్మో నడవగలనంటారా? నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు. పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు. అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం, వాళ్ళ యొక్క భక్తి తీవ్రత. ఆ భక్తి వాళ్ళని నడిపిస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తరచుగా చెప్తూ ఉండేవారు, అరుణాచలానికి ప్రదక్షిణం చేయి నీకు ఆరోగ్యం చేకూరుతుంది అనేవారు. అవన్నీ ఓషధులు. ఆ ఓషధుల మించి వచ్చేటటువంటి గాలి చేత ఎంత గొప్ప సువాసన. అసలు ఆ గిరి ప్రదక్షిణం చేస్తుంటే అదొక మహాద్భుతమైన అనుభూతి. అంత అద్భుతమైనది ఆ గిరి ప్రదక్షిణం, అంత గొప్పగా ఉంటుంది నిజంగా. అది అందున తెల్లవారుజాము సమయంలో ప్రదక్షిణం చేస్తే ఆ లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. ఆ కొండ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ లేలేత సూర్యకిరణాల్లో ప్రదక్షిణం చేస్తూ వెడుతుంటే మనం చెయ్యగలిగిన ధర్మకార్యం చేస్తూ భగవన్నామని చెప్తూ కూర్చుంటూ లేస్తూ తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా గిరి ప్రదక్షిణం. పిల్లలతో పెద్దవాళ్లతో అందరం కలిసి నిజంగా యాత్ర అంటే కొన్ని వందల మంది బయలుదేరి ఆ డప్పులు కొట్టుకుంటూ భజనలు చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎక్కడెక్కడ దేవాలయంలో కూర్చుని ఆ దేవాలయ వైభవం చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఆ గిరి వైభవం చెప్పుకుంటూ నడుస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందో. అదేం కష్టం అనిపించదు. అయిపోయిందా అప్పుడే, మళ్ళీ అప్పటికో నా జన్మలో ఈ గిరి ప్రదక్షిణం అనిపిస్తుంది. అంత సంతోషదాయకమైన విషయం. ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటటువంటి వారు ఆగ్నేయలింగం ఉన్నటువంటి స్థానం, అంటే ఆగ్నేయలింగమే అరుణలింగం కదా, అదే అగ్నిస్థానం, అగ్నిలింగం. కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం. సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆ రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం, యువతల గ్రంథాలయం, ఆ పెద్ద పెద్ద చెట్లు, నెమళ్ళ క్రేంఖణాలు అవన్నీ వినపడుతుంటే ఒక నమస్కారం చేసుకుని ఎడం పక్కకి తిరిగి అలా ముందుకెడుతుంటే ఎడం పక్కన ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడి ఒకటి వస్తుంది. ఆ
ఆ విఘ్నేశ్వరుడి గుడి దగ్గర మళ్ళీ అందరూ నమస్కారం చేసి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే, ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికి దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది. మీరు అరుణాచల క్షేత్రమునందు ప్రతి దిక్కునందు ఆ దిక్పాలకుని శివలింగం ఉంటుంది. అంటే ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు. అది అక్కడ శివలింగాలు ఏర్పడడానికి కారణం. ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లింగానికి యమలింగం అని పేరు. ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు గారు, అది పితృస్థానం. ఆ యమలింగం దగ్గరికి వెళ్ళి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం అపమృత్యు దోషం పోవడం. 2, 1కి 10 పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో. ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు. ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్నవాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి, ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు. భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెడితే 2-3 రోజులు ప్రదక్షిణం చేసేవారు. అంత గొప్పగా చేసేవారు. ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్ళి మధ్య మధ్యలో కూర్చుని అందరూ కలిసి చక్కగా అవి తింటూ వెడుతుండేవారు. ఏ దీక్షా నియమం లేదు. మీతో నేను మనవి చేశాను కదా, 24 కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్షా నియమం లేదు అరుణాచలానికి. ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని చెట్లు! ఆ చెట్ల పక్క నుంచి, ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణంలో. ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత అంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి. అందుకని మనం అటు వెళ్ళకూడదు. అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు. ఎందుకో తెలుసా? దేవతలు మనని చూస్తే వరం ఇస్తారు. మీరు ఏదో అడిగితే అక్కడతో పోతుంది. మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో ఎడంచేతి వైపు నుంచి వెళ్ళాలి. స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తుండేవారు. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నెత్తురు కారితే వెంటనే ఆ నెత్తురు దేంతో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండేటటువంటి మందారమాలలో ఉన్న మందార పువ్వుని నలిపి ఆ మందార గంధంతో, ఆ మందార ముద్దతోటి కట్టుకడతారు. అది కూడా సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఒంటికి రాసుకునేటటువంటి పసుపు తీసి అమ్మవారు అక్కడ ముద్ద పెడుతుంది. కాబట్టి అంత గొప్పది ఆ ప్రదక్షిణం. ఆ ప్రదక్షిణంలో వెళ్ళేటప్పుడు అందుకే ఎడమ చేతి వైపు మాత్రమే నడుస్తారు. నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే, మనం దక్షిణ దిక్కుని దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి. నైరుతిలో శివలింగం ఉంటుంది. అది రోడ్డు మీద కనపడదు. మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెడితే కనపడుతుంది. కాబట్టి అదిగో ఆ నైరుతి లింగం తపోస్థానం. అక్కడ మనసు తొందరగా నిలబడుతుంది. శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనసు అలా నిలబడుతుంది. అంత గొప్ప తపోభూములు అవి. ఆ నైరుతి లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చుని తపస్సు చేశారు. ఆ నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతుంటే కేవలం 8 దిక్కులలో ఉన్న లింగాలే కాకుండా సూర్యలింగం, చంద్రలింగం కూడా కనపడతాయి మీకు. ఈ సూర్యలింగం, చంద్రలింగం కాకుండా నైరుతిని దాటిపోయిన తర్వాత పశ్చిమలింగం. ఆ పశ్చిమలింగమే ఆది అన్నామలై. అది ప్రదక్షిణం రోడ్లో ఉండదు. ప్రదక్షిణం రోడ్లోంచి మీరు మళ్ళీ కొండ వైపుకి ముందుకు రావాలి. అంటే పశ్చిమ దిక్కుకు వెళ్ళి తూర్పు దిక్కుగా ముందుకు వస్తే కొండకి దగ్గరలోనే చాలా పెద్ద దేవాలయం ఉంటుంది. ఆది అన్నామలై అని అది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేశారు. ఆ ఆది అన్నామలైలో మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మీకు బహుబిల్వ వృక్షం కనబడుతుంది.
బహుబిల్వం ఆంధ్రదేశంలో మీకు వెంకటాచల దర్శనానికి వెళ్ళినప్పుడు కపిల తీర్థంలో ఉంది. మళ్ళీ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు హాటకేశ్వరంలో ఉంది. మళ్ళీ తిరువణ్ణామలై వెళ్ళినప్పుడు ఆది అన్నామలైలో ఉంది. కాబట్టి ఆ ఆది అన్నామలైలో బహుబిల్వాన్ని మీరు తప్పకుండా చూడాలి. బహుబిల్వం అంటే కేవలం 3 ఆకులతో ఉండదు. ఒక పెద్ద దళం ఉండి 5 దళాలు ఒకే దళానికి ఉంటాయి. 5 మూడేసి ఆకులు ఉన్న దళాలు ఒకే దళాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఇలాగా అది బహుబిల్వ దళం అంటారు. ద్రవిడ దేశంలో దాంతో శివుణ్ణి ఆరాధన చేస్తారు. విశేష ఫలితం. ఆ బహుబిల్వ వృక్షం పెద్ద వృక్షం ఉంటుంది. అద్భుతమైన దేవాలయం ఆది అన్నామలై. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. జయించరాని శ్రీహరి గర్భముందు ఉండటంతో ఆమె యొక్క కాంతితో చెరసాల విశేషంగా ప్రకాశించింది. నిర్మలమైన దేవకీదేవిని పరిశీలించి చూసి కంసుడు తనలో ఇలా అనుకున్నాడు, ఇంతకు ముందులాగా ఇప్పుడు ఈమె కనిపించడం లేదే, అసలు ఈమెలో ఏదో మార్పు వచ్చింది. సింహం గుహలోకి అడుగుపెట్టినట్టుగా నా ప్రాణాలను తీసే శ్రీహరి ఈమెలో ప్రవేశించి ఉంటాడు, ఇది సత్యము అని భావించాడు. ఇక్కడ ఏదో ఒకటి వచ్చింది. ఇంతవరకు జరిగినటువంటి పిల్లల్ని ఇచ్చేటప్పుడు, గర్భం ధరించేటప్పుడు ఈ కళ కానీ ఈ ఉత్సాహం కానీ ఏదో ఏడుపులు బెడబబ్బులు ఉండేవి అంతే. కానీ ఇప్పుడు ఇంత కళ, అసలు ఏమీ జరిగినట్టుగా ఉండేటువంటి ఒక కళ. ఇంతమంది ఇంతవరకు ఇన్ని పుత్రులను పోగొట్టుకున్నప్పటికి కూడా ఏమీ పోగొట్టుకోలేదు అనే విధంగా ఉంది కదా. ఇక్కడ ఏముండొచ్చు? ఏదో నన్ను చంపేటువంటి వాడు శ్రీహరి మెల్లగా ఈ గుహలో ప్రవేశించాడు నాకు తెలియకుండానే అని భావించాడు. ఇప్పుడు ఈ విషయంలో నేనేమి చేయాలి? ఇప్పుడు ప్రవేశించాడు కదా, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటి? పని సాధించాలనుకున్నవాడు తొందరపడి తన పరాక్రమానికి చేటు కలిగించే పనిని చేయకూడదు కదా. స్త్రీ, అందులోనూ చెల్లెలు, అందులోనూ గర్భవతి అయినటువంటి ఈమెను నేను ఇప్పుడు వధిస్తే వెంటనే నా కీర్తి, సంపద, ఆయుర్దాయము నశిస్తాయి. ఎవడైతే అతి క్రూరమైన పని చేసి తన ప్రాణాలను నిలబెట్టుకుంటాడో అటువంటి వాడు బ్రతికి ఉన్నా చచ్చినట్లే లెక్క. ఇతరులను హింసించి తన దేహాన్ని బాగా చూసుకోకుంటూ లాలించుకునేవాడు మరణించాక ప్రజలు వాడిని ఉద్దేశించి వీడు ఖచ్చితంగా చీకటి గొయ్యి లాంటి నరకానికి పోతాడు అని అనుకుంటారు. నేనేం చేయాలో నాకు తోచటం లేదు. వధించినా కష్టమే, వధించలేకపోయినా నాకు నిజంగా కష్టం వస్తే నాకెక్కడ దిక్కు తోచటం లేదే. పైగా చెల్లెలు, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలా? తట్టుకునే శక్తి లేదు. ఎప్పుడు పుడతాడో తెలీదు. పుట్టిన వెంటనే వచ్చి చంపేస్తే నన్ను, లేక పుడుతూ పుడుతూ అర్ధంలోనే సగంలోనే వచ్చి నన్ను చంపేస్తే, లేదు 9 నెలలకు పుడతాడనే బదులు 5 నెలలకే పుట్టేస్తే, 5 నెలలకు పుడతాడనే బదులు 7 నెలలకే పుట్టేస్తే ఏమో, లేక గర్భం ధరించినట్టు వచ్చి గర్భం ధరించాను కదా ఇంకేంలే అని పుట్టి బయటకు వచ్చి నన్ను ఏమైనా చేస్తే, అది యోగ గర్భం వేరే అంటున్నారు. ఇది చాలా కష్టంగా ఉంది. ఈ యోగ గర్భం ఇది శ్రీహరి అంటే యోగ గర్భమే, సంగము లేనటువంటి యోగ గర్భం ఇది. కాబట్టి ఏమైనా కావచ్చు. మామూలుగా 9 నెలలు 8 నెలలు కావాలనేది కూడా లేదు. అబ్బోయ్ నేనేం చేయగలను
నాకు అపకీర్తి వచ్చినా పర్వాలేదు, చంపేయటం మంచిదే. చంపితే ప్రయోజనం ఏముంది? ఒకవేళ పుట్టేవాడు కాదేమో. ఇట్లా యోచనలు వస్తున్నాయి చూడు, తిక్కగా. అంతా హరిమాయ. అందుకని అందరూ జనాలు అంతా తెచ్చిపోస్తారు కదా నన్ను అని ఈ విధంగా నిరంతరంగా శ్రీహరితో వైరం పెట్టుకున్న కంసరాజు ఆలోచించాడు. ఇక అంతే, కంసరాజు ప్రారంభం నుంచి ఇట్లే ఆలోచన చేస్తున్నాడు. చంపటం ఎట్లా అనే విధంగా గర్భంలో వచ్చేశాడు, శ్రీహరి వచ్చాడని తెలిసిపోయింది, అర్థమైపోయింది కూడా. కానీ నేను చంపకపోతే ఎట్లా? చంపాల్సిందే కదా. కంసరాజు ఆలోచించాడు బాగా. ఇలా ఆలోచించి అతడు శ్రీహరి ఎప్పుడు జన్మిస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఇక తానే కాపలాగా ఉన్నట్టుగా ఉన్నాడు. కంసుడు కూర్చున్నా, పడుకున్నా, నిలబడి ఉన్నా, తింటున్నా, రాజ్యంలో తిరుగుతున్నా నిరంతరము ద్వేషంతో శ్రీహరిని గురించే ఆలోచించసాగాడు. ఎట్లనో ఎప్పుడొస్తాడో తెలీదు. నిద్ర లేదు, రాత్రి పగళ్ళు తిరుగుతున్నా, తింటున్నా, కూర్చున్నా, ఎక్కడ ఉన్నా కూడా నన్ను సంహరిస్తాడు అనే విధంగానే వస్తూ ఉంది. అతడికి జగత్తంతా శ్రీహరితో నిండినట్లుగా కనిపించింది. ఏమో నిజమైన భక్తుడేమో, కొంచెం సాత్వికమైన గుణం ఉంటే మంచి భక్తుడు, ప్రహ్లాద నారద పరాశర దాంట్లో చేరేవాడేమో కంసుడు. కానీ కథ అడ్డం తిరుగుతుంది కదా, అట్లా చేయటానికి వీల్లేదు కదా. రాక్షసుడే కదా. కానీ అన్ని చోట్ల మరణ భయంతో చూస్తున్నాడు శ్రీహరిని, అన్ని చోట్ల విరోధంగా చూస్తున్నాడు, శత్రువుగా చూస్తున్నాడు. దీంట్లో ప్రేమలేశం లేదు కదా ఎక్కడైనా. ప్రేమ భక్తి ఉంటే ఇతడు పంచాంగ భక్తుడైపోయేవాడు. ప్రేమ లేదు, విరోధంతో చూస్తున్నాడు, భయపడి చూస్తున్నాడు, వాడిని చంపాలా అని చూస్తున్నాడు. ఇది ఇలా ఉండగా నారదుడు భృగువు మొదలైన మహర్షులతో కలిసి బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవకి ఉన్న కారాగారం వద్దకు వచ్చారు. నారదుడు కూడా అక్కడికి వచ్చాడు. దేవతలు వారిని అనుసరించారు. వరాలను వర్షించే శ్రీహరిని వారంతా ఇలా స్తుతించారు. ఎందుకంటే అంశం అక్కడ శ్రీహరి వచ్చేశాడు అక్కడ, అందుకని చూడటానికి అందరూ వస్తున్నారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్య మృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః శరణం ప్రపన్నాః. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. దీన్ని మనం కూడా అనుకుంటే బాగుంటుంది. ఇది సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం. పలకండి నాతో. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్య మృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. నువ్వు సత్య సంకల్పుడు. నిన్ను పొందేటటువంటి సాధనలో సత్యం చాలా గొప్పది. నువ్వు సృష్టి స్థితి లయ కాలములు మూడింటి యందు నిలబడి ఉంటావు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతముల యొక్క పరమార్థ బుద్ధి గలవాడి స్వరూపము నీవే అయి ఉన్నావు. నువ్వే పంచభూతాలకు కారణమై వాటి యందు అంతర్యామివై ఉన్నావు. నీ వాక్కులు నిత్య సత్యాలుగా ఉన్నాయి. నువ్వు సమదృష్టి గలవాడవు, సత్యస్వరూపుడవై ఉన్నావు. అటువంటి నిన్ను మేము శరణు వేడుతున్నాము. ఎందుకంటే వ్యష్టి సమష్టి దేహరూపంగా ఉన్నది. సనాతనమైనదైన ఈ సంసారము చెట్టు వంటిది. దీనికి పరమేశ్వరుడి యొక్క మాయాశక్తి మాత్రమే
ఆశ్రయమై ఉన్నది. దీనికి సుఖదుఖాలనే 2 ఫలాలు ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలనే 3 వ్రేళ్లు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలనే 4 రసాలున్నాయి. ఇది చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాల ద్వారానే ఇవన్నీ కూడా తెలియబడుతూ ఉన్నది. పుట్టటము, ఉండటము, పెరగటము, పరిణామము చెందటము, క్షీణించటము, నశించటము అనే 6 పదార్థ వికారాలే దీని స్వభావములై ఉన్నాయి. దీని బెరడులుగా చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ, ఎముకల యందు ఉండే జిడ్డు పదార్థము, శుక్రము అనే 7 ధాతువులున్నాయి. నారాయణ 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 కృష్ణ